పరిస్థితికిను ఇప్పుడు అంటే ఈడికొచ్చాక కూడా ఈవెన్ ఈ కాలనీకి వచ్చినప్పుడు కూడా ఒక మామూలునే ఉండేది. అంటే యావరేజ్ సేమ్ అలాగే ఉంటుండే. బట్ సడన్‌గా ఒక లాస్ట్ నేను బ్యాక్ చూసేసరికి టొమాటో వస్తుంది. ఏమైంది మామ అంటే లేదు ఒక మెడిటేషన్ అన్నాడు. ఓకే మామూలు మెడిటేషన్ అనుకున్నాను. కానీ మళ్ళీ ఒకరోజు పిలిచి ఇట్లా గృహప్రవేశం అన్నాడు. నేను అనుకోకుండా మా ఇంట్లో అదే రోజు కార్తీక వ్రతం ఉండే రాలేకపోయాను. బట్ వన్ ఫైన్ డే వచ్చి చూశాను. చూసేసరికి అసలు చాలా సర్ప్రైజ్ అయింది. ఏంటి మొత్తం ఇక్కడ ధ్యాన కేంద్రం పెట్టలేవు ఇక్కడ అంటే మా గురువుగారి దాంతోని చేశాను అని అన్నాడు. దానివల్ల చాలా నాకు ఉపయోగాలు జరిగాయి. మంచిగా ఉంది నాకు. ఈవెన్ అంటే నేను ఒక క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పానుగా. ఆల్మోస్ట్ 22 ఇయర్స్ పైనుండి. సో అప్పటి నుండి మేము చూస్తున్నాను కాబట్టి అతని యాటిట్యూడ్ తెలుస్తది. చేంజ్ ఏదైతే ఉంటదో క్లోజ్ ఫ్రెండే ఐడెంటిఫై చేయగలుగుతాడు. అరే టోటల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది ఏంది అని చెప్పి. ఈవెన్ మా నవీన్ కూడా ఒకసారి గెట్ టుగెదర్‌లో ఒకసారి కూకట్పల్లి కలిస్తే వాడు ఏదొచ్చాడు. ఏంటంటే అంటే మొత్తం పూర్తిగా సాత్వికంగా మారిపోయి నేను అది తినట్లేదు మామ, నేను ఇది తినట్లేదు మామ, నేను ఇది కాదు అంటే ఏమైందిరా అంటే లేదు నేను ఇట్లా ఒక మెడిటేషన్ చేస్తున్నాను ఇదైపోయిందని. సో ఈరోజు పిలిచినప్పుడు నవీన్ కూడా చెప్పాడు. అరే ఎవరో కాదు మన ఫ్రెండ్ ప్రదీప్ వాళ్ళ బ్రదరే, నువ్వు కూడా చూస్తుంటావు చాలాసార్లు మన రూమ్కి వచ్చినప్పుడు. అంటే నేను వేరే రూమ్ అయినా ఫ్రీక్వెంట్గా నేను నవీన్ వాళ్ళ రూమ్లోనే ఉంటుంటుంది మ్యాక్సిమం. సో అది ఇందాక గురువు గారు చెప్పినట్టు ఏంటంటే నవీన్ మా వాడు ఏంటంటే సినిమాలే కాదు ఈరోజు ఇక్కడ ఉన్నాడంటే ఈవెన్ చాప్టర్ అయినా సరే ఒక 2-3 సార్లు 4-5 సార్లు ఒకటే చాప్టర్ చదువుతాడు. సినిమాలో 5-6 సార్లు చూస్తాడు. చూసి బోర్ కొట్టడా అంటే లేదంటే అదే చూస్తుంటాడు. సో కానీ చాలా మంచిగా వీళ్ళిద్దరైతే అంటే ఐఎమ్ నాట్ ఏ ప్రాక్టీషనర్ ప్రజెంట్లీ యాజ్ ఆఫ్ నౌ. బట్ నేను ఎందుకంటే వాళ్ళది చూసింది మంచిది షేర్ చేసుకుందాం అనిపించింది. ఒక అంటే ఈ మంచి ఈ సభా వేదికగా వాళ్ళు ఇద్దరు మాత్రం చాలా టోటల్గా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. అదైతే నేను ఐ విట్నెస్ బీయింగ్ యాజ్ ఎన్ క్లోజ్ ఫ్రెండ్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. ఓకే థ్యాంక్ యూ.